అత్తమ్మ నాటు జొన్న పొట్లు అత్తమ్మ అంత పంట చూడండి మొత్తం అంతా అదే. మీకు దొరుకుతున్నాయి నాటివి? దొరకట్లేదా అస్సలు? ఎప్పుడో దొరుకుతుంది. స్వీట్ కార్న్ మంచిదే. నాటోని ఆర్గానిక్ కార్న్ అని ఒకటే. అదేంటంటే తీయగా ఉంటాయి కదా అనుకొని షుగర్కి మంచిది కదా తినడం మానేస్తారు. అన్నం మాత్రం మళ్ళీ మానరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా, ఏ ఫుడ్ అయినా పరబ్రహ్మ స్వరూపమే. చెట్లే. ఆకులు మొత్తం రాలిపోయి. ఒకప్పుడు ఘాటి అంటే భయం అత్తమ్మ. రోడ్లే బాగుంది. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. అయినా కూడా అమ్మో ఊరిస్తాయా అంట. మీరు మ్యాచ్ అవ్వకముందు ఎప్పుడు నవరంపూర్ వచ్చారు అత్తమ్మా? ఘాటి స్టార్ట్. ఎన్ని కోట్లు సంపద ఇది. దీన్నే కట్ చేసి ఇప్పుడు రోడ్ వేసారు. మీకు అర్థమవుతుందా? కానీ మనం అబ్బా హ్యాపీగా వెళ్ళొచ్చేస్తున్నాం, క్లీన్ అయిపోయింది అనుకుంటున్నాం. క్లీన్గా చక్కగా వెళ్ళి వచ్చేస్తున్నాం అని. కానీ మళ్ళీ గ్రీనరీ మళ్ళీ వేయాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? అలాగని మోదీయే స్కీమ్ స్టార్ట్ చేసి మోదీయే చేయక్కర్లేదు. ప్రతి ఒక్కడు ఎవరింటి పైన అడగాలి, మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. మీ ఇంటి పైన ఉన్నాయా మొక్కలు? ఏంటమ్మా ఏంటంటే వేస్తున్నారు? పూల మొక్కలు ఉన్నాయి. డిసెంబర్ పూలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇంకా దేవుడికి మరి ఎక్కడ కొనక్కలే. పూజలు అయితే కొంటాం, రోజు ఎందుకు వేస్ట్? నేను మా ఇంట్లో కొన్నా. ఇక్కడ కరివేపాకు ఎంత బాగుంటుందో. కరివేపాకు చెట్లు అది. కరివేపాకు చెట్లు కొన్ని దగ్గరలో అది మనం పోల్చుకోవాలి వాసన. కొన్ని కరివేపాకు లాగా ఉంటాయి కానీ కరివేపాకు కాదు. మా అమ్మ ఎప్పుడైనా కార్ ఆఫీస్ తీసుకొని వచ్చేది. ఈ పనసాకు మంచుకోవడం పడదాం అత్తమ్మా చెట్టు కింద. బొట్టలు కొట్టి మీకు తెలుసా బొట్టలు కొట్టడం అత్తమ్మా? అత్తమ్మ పసుపు ఆకులతో కూడా అలా కుడువులు పెట్టుకోవచ్చాట అత్తమ్మ. పసుపు కూడా మంచిదే కదా. మీ ఇంట్లో పసుపు చెట్టు ఉందా? ఉందా పసుపు చెట్టు? ఆ పసుపు ఎప్పుడు తీసారా? మరి తీయండి. ఎలాగ తెలుస్తుంది తెలుసా? ఆకులు పూర్తిగా ఎండిపోయాయంటే నీకు పసుపు కింద ఉంటుంది. ఇంకొకటి పసుపు ఆకులతో కుడుము పెట్టేసి పిల్లలకి ఇవ్వండి, మంచిది. ఇడ్లీయో మీకు వంటకాలు చెప్పడం అయిపోయింది, మేము ప్రకృతికి ఆస్వాదించడం అయిపోయింది, మా అత్తమ్మ గారితో ముచ్చట్లు అయిపోయాయి. మరేంటి సెలవు తీసుకుంటామండి. బాయ్ అండి. ఘాటి కదా, ప్రకారంగా ఉంటుంది, ఎదురు పడుకుని పోతాం.